హాయ్ గాయ్స్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, ఈ రోజు మన వీడియో వచ్చేసి చిక్బల్లాపూర్లో ఉన్న ఆదియోగి ఈషా ఫౌండేషన్ ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికే ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గైస్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, మొదటిగా నేను ఈ చిక్బల్లాపూర్లో ఉన్న ఆదియోగి ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ దగ్గరికి ఎలా చేరుకోవాలో మీకు చెప్తాను. బెంగళూరు నుండి ఈ ఆదియోగికి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు కానీ ఓన్ వెహికల్ ఉంది అనుకుంటే 2 to 2.5 అవర్లో ఈజీగా రీచ్ అయిపోవచ్చండి. ఇది చిక్బల్లాపూర్ దగ్గరలో ఉన్న ఆవలగురికి అనే విలేజ్లో ఈ శివ స్టాచ్యూ అనేది ఉందండి. ఈ విలేజ్ వచ్చేసి చిక్బల్లాపూర్కి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఈ విలేజ్కి దగ్గరలో మనకి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉందండి. అండ్ అలాగే మీరు బెంగళూరు నుంచి బస్సెస్లో కానీ క్యాబ్స్లో కానీ రావాలి అనుకుంటే మీకు ట్యాక్సీ ఫెసిలిటీ కూడా ఉందండి. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే కర్ణాటక స్టేట్ బస్సెస్ కూడా మనకి చిక్బల్లాపూర్ బస్ టెర్మినల్ నుండి ఈషా యోగా సెంటర్కి అందుబాటులో ఉంటాయన్నమాట. బస్సెస్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయండి. మేమైతే మార్నింగ్ 10:30 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మేము నంది హిల్స్ చూసుకొని ఆ తర్వాత మేము అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఆదియోగికి అయితే వచ్చామన్నమాట. గైస్, నంది హిల్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు లింక్ అనేది తర్వాత డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. సో మాకైతే ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అయితే పట్టిందండి. చూసారా, నేను ఇక్కడ మ్యాప్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. గాయస్, ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే రోడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇదే అనమాట నేను చెప్పిన విలేజ్. ఆవలగిరి అని చెప్పాను కదా, ఆవలగిరికి అని చెప్పేసి ఆ విలేజ్లోంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇక్కడే ఒక 5 to 6 కిలోమీటర్స్లో మనకి ఆదియోగి స్టాచ్యూ అనేది ఉంటుంది. రోడ్స్ అయితే చాలా చాలా బాగా వేశారు. ఈ ఆదియోగి అనేది స్టాచ్యూ పెట్టడం వల్ల మనకి ఈ విలేజ్ అనేది చాలా చాలా డెవలప్ అయిందండి. ఇంకా ఈ ఈషా ఫౌండేషన్ అనేది పెట్టడం వల్ల ఈ విలేజ్లో దగ్గరలో ఉన్న చాలా మందికి జీవనాధారం అయితే దొరికిందని అయితే నాకు అర్థమైందనమాట. షాప్స్ కానీ చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా మంది ట్రావెలర్స్ వస్తారు కదా. సో గైస్, ఇదన్నమాట ఎంట్రీ గేటు. చూసారా, మనకు అక్కడ ఆదియోగి అని చెప్పేసి రాసింది. ఇంకా మనం లోపలికి చాలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే ఎంట్రీలో పెద్ద గేట్ అనేది మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. లోపలికి వెళ్తున్నాం అనమాట. ఏంటంటే చుట్టూ మొత్తం రాక్స్ అన్నమాట. రాక్స్ లోపల మనకి ఈ టెంపుల్ లాగా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడికక్కడే ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. ఎందుకంటే టూరిస్టులు అనేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే మోటోతో ఎక్కడికి అక్కడే మనకి హోటల్స్ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ ఇయర్ అయితే చాలామంది మా ఫ్రెండ్స్ వెళ్ళారు. అప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇప్పుడు రీసెంట్గా నేను వెళ్ళేటప్పటికి మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మినిమల్ చేంజెస్ అయితే వాళ్ళు చేస్తున్నారు అనమాట. చూసారా, మొత్తం సరౌండింగ్స్ అంతా ఫుల్ స్పేషియస్ అనమాట. ఏమీ లేవు, ఫుల్ రాక్స్ ఉన్నాయన్నమాట. ఫుల్గా కొండల్లో మధ్యలో కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి నేను ఇంకా దగ్గరకు వచ్చేసాము అని అయితే అనుకున్నాను, బట్ లేదండి, ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. రోడ్స్ అయితే చాలా నీట్గా చాలా బాగా కట్టారనమాట. వన్స్ అలా గేట్లోకి ఎంటర్ అయ్యి అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ రోడ్లో వెళ్తుంటే నాకు ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా అయితే అనిపించింది. సో ఏంటి అంటే ఆ గేట్ ముందు వరకు ఒక విలేజ్ లాగా సమ్ అదర్ ప్లేస్ లాగా అనిపించింది. వన్స్ ఇలా వస్తే చాలా నీట్గా ఉందన్నమాట ప్లేస్ అనేది. చుట్టూ ఏంటి అంటే చిన్న చిన్న చెరువుల్లా కూడా కట్టారనమాట. వాటర్ అవి కూడా ఉన్నాయి. అండ్ అలాగే రాక్స్ చూసారా, మీకు అక్కడ రైట్ సైడ్లో ఒక గేట్ అనేది కనిపిస్తుంది. అది లోపల మెయిన్ ఎంట్రీ అనమాట. మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకా లోపల కొండలు చెట్లు ఆ టైపు మినీ ఫారెస్ట్ లాగా అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి చాలా మంది విజిటర్స్ ఆల్రెడీ విజిట్ చేసి రిటర్న్ వచ్చేస్తున్నారు. చాలా మంది ఎదురయ్యారనమాట.
నేనైతే అలా వెళ్తూ ఉండగా ఎప్పుడు వస్తది, ఎక్కడుంది స్టాచ్యూ అని చూస్తూ ఉన్నాననమాట. మేము అలా వెళ్తూ ఉండగా నాకు రైట్ సైడ్‌లో మీరు కూడా అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్‌లో చిన్నగా బ్లాక్ కలర్‌లో శివ హెడ్ అనేది కనిపిస్తదనమాట. స్టాచ్యూ హెడ్ అనేది మీకు కనిపిస్తుంది చూసారా? నేను అక్కడ సర్కిల్ చేస్తాను. చిన్నగా కనిపించిందనమాట. ఫస్ట్ టైమ్ నేను అలాంటిది చూడడం నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అంత పెద్ద స్టాచ్యూని. ఇంట్లో నార్మల్‌గా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి పెద్ద పెద్ద స్టాచ్యూలు చూడడం తెలుసు కానీ ఫస్ట్ టైం ఇలా ఆదియోగి స్టాచ్యూ చూడడం అనేది అది అలా చిన్నగా కనిపించేటప్పటికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి మేము అక్కడ ఆగి ఆ స్టాచ్యూని దూరం నుంచి చూసామన్నమాట. వీడియో కూడా తీసాము. చాలా హ్యాపీగా అనిపించింది అలాంటి స్టాచ్యూ చూసి. గైస్ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇది కంప్లీట్ గా నేను ఒక డిఫరెంట్ వరల్డ్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడము. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము డే టైంలో వచ్చాము. నైట్ టైంలో వచ్చుంటే చాలా బాగుండేది. బట్ మాకు ట్రావెల్కి ఇష్యూ అవుతుంది అని చెప్పేసి మేము డే టైంలోనే వచ్చామన్నమాట. చూసారమ్మా నీకు ఈ ఆదియోగి స్టాచ్యూ అనేది కనిపిస్తుంది కదా. యాక్చువల్గా దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దగా ఉందండి. దూరం నుంచి చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. గైస్ మనం వన్స్ లోపలికి వెళ్ళిపోతే లోపల ఎన్వైర్న్మెంట్ అనేది ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనకి ప్రైవేట్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, పబ్లిక్ పార్కింగ్ కూడా ఉందన్నమాట మనకి ఇక్కడ. చూసారా ఇప్పుడు ఏంటి అంటే మీరు చూస్తే పార్కింగ్ ప్లేస్ అంతా ఎంటీగా ఉంది. యాక్చువల్గా అస్సలు అలా ఎంటీగా ఉండదు. మీరు కానీ వీకెండ్లో వస్తే ఫుల్ ఆక్యుపైడ్ అనమాట. మీ వెహికల్ పార్క్ చేయడానికి కూడా స్పేస్ లేని పెద్ద పెద్ద లైన్ అయితే ఉంటుంది అనమాట. 2 కిలోమీటర్స్ పొడవుగా అనేది లైన్ అనేది ఉంటుంది. సో అందుకే ఎవరైతే ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నారో ఎస్పెషల్గా వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. రోడ్డు మొత్తం వెహికల్సే పార్కింగే ఉంటుంది అనమాట. 2 కిలోమీటర్స్ పొడవు వరకు మనకి పార్కింగ్ ఉంటుంది. సో మస్ట్ విజిట్ దిస్ ప్లేస్ ఇన్ వీక్ డేస్ ఓన్లీ అండి. వెళ్ళడానికే ట్రై చేయండి వీక్ డేస్లో. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ అలాగే హెవీ క్రౌడ్ అనేది లేకుండా లిమిటెడ్ క్రౌడ్తో మంచిగా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు. ఈ ప్లేస్ అనేది చాలా బాగుందన్నమాట. ఎలా అంటే నీట్గా రిలాక్స్ అవ్వాలి, పీస్ఫుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే బాగుంటుంది. ఫైనల్గా వెహికల్ టికెట్ అయితే తీసుకున్నాము. వెహికల్ పార్కింగ్ 2 వీలర్ పార్కింగ్ ఇక్కడ, 4 వీలర్ పార్కింగ్ అయితే కార్స్ అలాంటివి రైట్ సైడ్లో పార్కింగ్ ఇవ్వడం అనేది జరిగిందండి. అండ్ అలాగే ఇక్కడ మీరు స్లిప్పర్స్ తీసేసి లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీకు స్లిప్పర్స్ దగ్గర టోకెన్ అనేది ఇస్తారనమాట. ప్రతి స్లిప్పర్స్కి సంచి అనేది ఇస్తారనమాట. ఆ రెస్పెక్టివ్ సంచిలో మీకు టోకెన్ నెంబర్ ఇస్తాడు. అందులో పెట్టేసి మీరు ఇస్తే మీకు స్లిప్పర్స్ అనేవి భద్రంగా వాళ్ళు పెడతారు. గాయ్స్ ఇక్కడ ఆదియోగి కాంప్లెక్స్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ నాగమండపం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇది ఆదియోగి కాంప్లెక్స్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నాగమండపాన్ని మాత్రం ఫొటోస్ వీడియోస్ తీయడానికి అలో లేదండి. నేను అందుకే ఆ క్లిప్ రికార్డ్ చేయలేదు. కానీ ఆదియోగి స్టాచ్యూ అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను నాగమండపం దగ్గర ప్రదక్షిణ చేసుకున్నాను. అక్కడ విభూది కుంకుమ కూడా పెట్టారండి. నేనైతే బొట్టు పెట్టుకున్నాను. ఈ నాగమండపం టెంపుల్లో మనం సర్పసేవ, నాగపూజ చేసుకోవచ్చు అనమాట. డైలీ 3 టైమ్స్ అయితే హారతి ఇస్తారు అని అయితే చెప్పారు. మార్నింగ్ వచ్చేసి 6:20 AM అలాగే ఆఫ్టర్నూన్ 12:20 PM అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసి 6:20 PM ఒకసారి నాగమండపంలో హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. యాక్చువల్గా అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా సర్పసేవ చేయడం వల్ల ఎస్పెషల్గా లేడీస్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అలాంటివి తొలగిపోతాయని చెప్తున్నారు. అండ్ అలాగే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నాగదోషాలు అటువంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని కూడా చెప్తున్నారు అనమాట. గాయ్స్ అలాగే నేను ఈ ఆదియోగి స్టాచ్యూ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. బట్ ఎవరికైతే తెలియదో మన వీడియో చూసే సబ్స్క్రైబర్స్కి యూజ్ అవ్వాలి, కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలియాలి అనేసి ఈ ఇన్ఫో షేర్ చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను. అది ఏంటి అంటే 2022 Feb 16న సద్గురు భూమి పూజ అనేది చేశారనమాట ఈ ప్లేస్లో. ఆ తరువాత జగ్గి వాసుదేవు ద ఫౌండర్ ఆఫ్ ఈషా ఫౌండేషన్ ఆదియోగి శివ స్టాచ్యూని January 15, 2023 అంటే మకర సంక్రాంతి రోజున కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి చేతుల మీదుగా ఇనాగరేషన్ అనేది చేయడం జరిగిందండి. ఈ స్టాచ్యూ 12 అడుగుల ఎత్తు, 82 అడుగుల వెడల్పు, 140 అడుగుల లాంగ్లో ఉంటుంది అనమాట. ఈ ఆదియోగి విగ్రహం
సేమ్ కోయంబత్తూర్లో ఆదియోగి శివ స్టాచ్యూ లాగే ఉంటది. ఈషా ఫౌండేషన్ కేవలం 7 నెలల్లోనే ఈ స్టాచ్యూని నిర్మించడం జరిగింది అనమాట. స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది, మినిమల్ వర్క్స్ అన్నమాట. 1 year బ్యాక్ అయితే రెస్టారెంట్స్ కానీ అదర్ ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడైతే రెస్టారెంట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగా కట్టారు. ఈ ఈషా ఫౌండేషన్ కాంప్లెక్స్ అనేది ఆల్మోస్ట్ 100 acres లో చుట్టూ ఉన్న రాకీ హిల్స్ కి మధ్యలో ఆదియోగి స్టాచ్యూ నిర్మించారనమాట. ఇది చూడడానికి చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. మీకు వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో మీకు కొన్ని రాక్స్ చూపించాను కదా, అవే రాకీ హిల్స్ అన్నమాట. అండ్ గాయస్, ఇక్కడ టెంపుల్ క్లోజింగ్ ఓపెనింగ్ టైమ్స్ కి వస్తే ఇక్కడ సందర్శకులకి అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అలో చేస్తున్నారనమాట. బెస్ట్ టైం టు విజిట్ అని అడిగితే ఇక్కడ డైలీ లేజర్ షో ఉంటదండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి ఈ లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, చాలా బాగుంటది. అలాగే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. చాలా మంది భక్తులు డైలీ ఈ లేజర్ షో చూడడానికి వస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే ఈ షో వచ్చేసి 14 నిమిషాలు మాత్రమే ఉంటది. సో మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఈ షో కోసం వెయిట్ చేసే కంటే బిఫోర్ ఈవినింగ్ 4 PM కి ఈ స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయిపోయారనుకోండి, ఫస్ట్ 2 hours కూడా మీరు నాగమండపము, ఆదియోగి స్టాచ్యూ విజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 7 PM కి అలా లేజర్ షో చూసుకొని మీరు రిటర్న్ అయిపోవచ్చు అనమాట. అది ఒక బెస్ట్ ఐడియా. అండ్ అలాగే ఇక్కడ దర్శనానికి ఎటువంటి ఎంట్రీ ఛార్జెస్ ఉండవు అనమాట. ఫ్రీగా మీరు దైవ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే పార్కింగ్ కూడా ఫ్రీగానే ఉన్నదండి. ఆదియోగి దగ్గరగా ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అంటే నంది టెంపుల్, నంది హిల్స్ అన్నమాట. నందీశ్వర టెంపుల్, నంది హిల్స్ ఫేమస్. మీకు టైం ఉంటే అవి కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్ గా నేను ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అయ్యాను, అక్కడ చిన్నగా రెయిన్ పడింది అనమాట. మీరు ముందు క్లిప్ లో చూసుంటే రెయిన్ పడింది, ఇప్పుడే రెయిన్ స్టాప్ అయిందని చెప్పేసి నేను ప్రదక్షిణ చేయడానికి వచ్చాను అనమాట. చాలా పెద్దదండి స్టాచ్యూ అయితే మాత్రం చాలా పెద్దది. రోడ్ నుంచి దూరంగా చూస్తే చిన్నగా అనిపించింది, బట్ చాలా పెద్దది. ఇక్కడ నేను సరదాగా త్రిశూలం వేస్తున్నాను అనమాట. అలా చేస్తా ఉంటాను అలా మధ్య మధ్యలో. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించిందండి. అలా దేవుడికి నమస్కారం చేసుకుంటా అలా అంత పెద్ద స్టాచ్యూని చూడడం. అంజీ మూవీ గుర్తుందా మీకు? అంజీ మూవీలో లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ లో పరమేశ్వరుడు వస్తారనమాట. ఇలాంటి చిన్న స్టాచ్యూ పెడతారు. నాకు అలా మూవీలో చూసే భయం వేసింది. యాక్చువల్ గా ఇలాంటివి అంటే స్టాచ్యూస్ నాకు భయం అనమాట. చూసారా, నేనైతే పిక్ తీయించుకున్నాను, సేమ్ పరమేశ్వరుడు లాగే ఉన్నాను కదా. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా స్టాచ్యూకి నమస్కారం చేసుకుని. అక్కడ ఒక గేట్ లా కూడా ఉంది, బట్ అది లాక్ లో ఉంది, ఓపెన్ చేయలేదు. చుట్టూ త్రిశూలాలు మీరు చూస్తే చుట్టూ త్రిశూలాలు పెట్టారనమాట. పరమేశ్వరుడికి చుట్టూ త్రిశూలాలు, ఇంకా మధ్యలో మెడ దగ్గర ఒక రుద్రాక్షలా కట్టారు దేవుడికి. చాలా పెద్దదండి. ఒక్క ప్రదక్షిణ చేయడానికి నాకు 4 నుండి 5 నిమిషాలు టైం అయితే పట్టినట్టుంది. చాలా వెడల్పుగా ఉంది. చాలా మంది అక్కడ నాగమండపం దగ్గర దర్శనం చేసుకుని ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసి రిలాక్స్ అవుతున్నారు అనమాట. అలా చల్లగా ఓపెన్ ఏరియా, చల్లగా గాలి వస్తుంది, అప్పుడే జల్లు వర్షం అనేది కురవడం. నేచర్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ఎవరైతే పీస్ఫుల్ గా ఉండాలి, నీట్ గా మెడిటేషన్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచి బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది, మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది. 1 నిమిషం అలా ఏమీ గుర్తుకు రాలేదన్నమాట నాకైతే. చాలా పీస్ఫుల్ గా, నాకైతే ఆ పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టము, శంకరుడు. గైస్ చూసారా ఓపెన్ ఏరియా అంతా ఎలా ఉందో? యాక్చువల్ గా ముందైతే కన్స్ట్రక్షన్ సరిగ్గా జరగలేదు, ఇప్పుడైతే చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ స్టాచ్యూ ఉంది, ఇప్పుడు ఇంకా నందీశ్వరుడు, పెద్ద త్రిశూలం కూడా మీకు ముందు పెట్టడం అనేది జరిగింది, పరమేశ్వరుడు ముందు కూడా. మీరు చూస్తే ఇటు సైడ్ రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయన్నమాట. చాలా రెస్టారెంట్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. మీకైతే ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లము లేదన్నమాట. గాయస్ ఇక్కడ పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. వాష్రూమ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయండి, మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి అందులో ఇష్యూ లేదు. అండ్ అలాగే ఇక్కడ నేను ట్రావెల్ చేయడం వల్ల నా ఐస్ అనేవి బాగా రెడ్గా అయిపోయినాయండి, బట్ ఓకే, ఇంకా మేము రిటర్న్ కూడా వెళ్ళాలి కదా. అండ్ అలాగే గాయస్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. రెస్టారెంట్స్, లైబ్రరీ,
ఇంకా ఆదియోగి మినీ స్టాచ్యూస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. అది కూడా నేను చూసాను, చూపిస్తాను మీకు. నెక్స్ట్ లైబ్రరీ కూడా ఉంది అండ్ అలాగే గార్డెన్ కూడా ఉందన్నమాట. ఇది డిఫరెంట్ మెనూ అన్నమాట. ఇక్కడ మనకి ఈ రెస్టారెంట్ లో ఉన్న మెనూ జ్యూసెస్ ఉన్నాయి, టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని రైస్ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ప్రైజెస్ అయితే ఓకే అనమాట. బట్ మనం టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళామంటే ఎప్పుడైనా సరే ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటది కదా. ఇన్ కేస్ మీకు ఇక్కడ బయట ఫుడ్ తినము అనుకుంటే మీరు ఎలాగో ఇది 2 to 4 hours ట్రిప్పే కాబట్టి 2 to 5 hours ట్రిప్పే కాబట్టి మీరు వెళ్ళడం రావడం, మీరు ఫుడ్ అయితే క్యారీ చేసుకోండి. ఇన్ కేస్ బయట ఫుడ్ తినము మనకు పడదు అనుకునే టైప్ అయితే మీరు ఫుడ్ క్యారీ చేసుకోవచ్చు. బట్ చాలా మంది ఇక్కడే ఫుడ్ తింటున్నారు అనమాట. ఎర్లీ మార్నింగ్ కుక్ చేసుకుని స్టార్ట్ అయ్యి వచ్చే అంత టైం ఎవరికి ఉండదు కదా. అండ్ గాయస్ ఇదైతే మనకి లైబ్రరీ అనమాట. డిఫరెంట్ ఆదియోగి బుక్స్ అనేవి ఉన్నాయి. ఆదియోగి బుక్స్ అండ్ అలాగే హిస్టరీ కూడా ఉందన్నమాట, అసలు సద్గురు గురించి అన్ని. అండ్ అలాగే ఇక్కడ గార్డెన్ కూడా ఉందన్నమాట, నర్సరీ టైప్ లో పెట్టారు. మొక్కలు అవి కూడా ఇస్తున్నారు అనమాట, అక్కడ పాతుతున్నారు ఇంకా. అండ్ అలాగే ఇది ఇంకొక రెస్టారెంట్ అనమాట, చంద్రముఖి అని ఉందన్నమాట అక్కడ. అదొక రెస్టారెంట్, అక్కడ కూడా మెనూ అనేది పెట్టారు. ప్రైజెస్ అయితే ఓకే అండి. దోశ ఐటమ్స్, టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, జ్యూసెస్ అన్నీ ఉన్నాయి అనమాట మనకి అవైలబుల్గా. టీ, కాఫీ అవన్నీ కూడా ఉన్నాయి. చాలా మంది ఇంకా అక్కడ ఓపెన్ ఏరియా కదా, ఎక్కడ ఎండ ఒకటి, అప్పుడప్పుడు రెయిన్ ఒకటి వస్తుంది, అక్కడ స్పేస్ ఉండదు. సో చాలా మంది ఇంక ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. లైక్ ఒక టూరిస్ట్ ప్లేస్ కి వచ్చామంటే చుట్టూ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అన్ని ఉంటేనే కదా మనం కంఫర్ట్ గా ఉంటది. కంఫర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ అండి. సో ఇదన్నమాట ఆదియోగి. మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గుడ్ అండి. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్. 1 day ట్రిప్ అన్నమాట. ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయాము, బట్ వర్త్ ఫర్ ట్రావెల్ అనమాట. మేము ట్రావెల్ చేసినందుకు బాగుంది. ఇన్ కేస్ మేమే వీకెండ్ లో వచ్చి ఉంటే మాకైతే అస్సలు దర్శనం జరగకపోను. ఎంత అలా అంటే ఏంటి అంటే ఇంత ఫ్రీగా మేము రాకపోదుము. వచ్చేది వెళ్ళేది దానికే ఇంకా మళ్ళీ అక్కడ క్రౌడ్ తోనే సరిపోయేది. చాలా పీస్ఫుల్ గా అనిపించిందండి ఇలాంటి దైవ దర్శనం. దేవుడి ప్లేస్ కి వస్తే చాలా బాగుంది. సో మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. గాయస్ మీకైతే నేను ఈ రోజు చేసిన ఆదియోగి వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయ్యింది, ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు నేను చెప్పిన డీటెయిల్స్ కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఎలా చేరుకోవాలి, ఇంకా ఫర్దర్ గా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్ లో ఫ్రీగా పోస్ట్ చేయొచ్చు అనమాట, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే గాయస్ ఇక్కడ తేనె అమ్ముతున్నారు అనమాట. ఇది ఒరిజినల్ గా మనకి డైరెక్ట్ గా తీసి అమ్ముతారు అనమాట. తేనె పట్టు నుంచి తీసిన ఒరిజినల్ హనీ అనేది మనకి ఇక్కడ అమ్ముతారు. మీకు గానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇది చాలా ప్యూర్ హనీ, నిలవ కూడా ఉంటదని అయితే చెప్పారు. గైస్ ఫైనల్ గా మీకైతే ఈ రోజు నేను చేసిన ఆదియోగి వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు గానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. Till then keep watching my videos. Have a nice day. Bye bye.